హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ అందరికీ ఒక టేస్టీ రెసిపీ చూపెట్టబోతున్నాను. మా ఏజెన్సీలో దీన్ని చాలామంది చాలా ఇష్టంగా తింటారనమాట. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. పాలు 2 గ్లాసులు, పంచదార 1 కప్పు, రాగి పిండి 1 కప్పు, ఇలాచీ పౌడర్, రాగి పిండి కలుపుకోవడానికి నీళ్లు సరిపడా తీసుకోవాలి. పాలు మరిగిపోయాయండి. ఇప్పుడు రాగి పిండిని మనం ముద్దలా చేసుకున్నాం కదా, నేను ముందుగానే ఆ ఉండలుగా చేసుకున్నాను, చిన్న చిన్న ఉండలుగా. మరి పెద్దగా చేస్తే తినడానికి కొంచెం ఇదిగా ఉంటుంది. పిల్లలు కొంతమంది రాగి జావ తినలేని వాళ్ళు ఇవి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. ఈ చిన్న చిన్న ఉండల్ని పాలల్లో నెమ్మదిగా అలా వదిలేయండి. ఒక 2 నిమిషాల పాటు కలపకుండా ఉండలన్నిటినీ అందులో వేసేసి నెమ్మదిగా వదిలేయండి. అలా 2 నిమిషాలు వదిలేయండి. కొంచెం పాలు తెరలు వచ్చాక అప్పుడు గరిటె పెట్టి కలపండి. ముందుగానే కలిపితే అవి విడిపోయే ఛాయిసెస్ ఉంది. 2 నిమిషాలు ఆగాక ఇలా నెమ్మదిగా కలుపుకోండి. కలుపుకొని పైన ఇలా చూస్తే గుండ్రంగా ఉడికినట్టుగా కనిపిస్తుంది. మీకు తొందరగానే ఉడికిపోతుంది రాగి పిండి. ఇప్పుడు కొంచెం స్టవ్ని సిమ్లో పెట్టుకొని షుగర్ వేసుకోండి. షుగర్ ఇష్టపడని వారు బెల్లాన్ని కూడా వాడుకోవచ్చు. మీరు ఎంత స్వీట్ తింటారో దానికి సరిపడా వేసుకోండి. నేనైతే ఇక్కడ తక్కువగానే వేస్తున్నాను. రెండు నిమిషాలు ఆగి ఇలాచీ పౌడర్ని కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ని వేసుకుందాం. ఈ పాలుండల్ని వేడిగా తింటేనే బాగుంటుందండి. చల్లగా అయిపోతే కొంతమంది తినడానికి ఇష్టపడరు. వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి, మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు చూడండి కొద్దిగా దగ్గర పడింది. ఒకవేళ ఇంకా పల్చగా ఉన్నట్లయితే నేను కొంచెం మిగిలిపోయిన ఆ పిండిని తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్నాను. లైట్గా మీరు రాగి జావ చేసేటప్పుడు ఎలా అయితే కలుపుకుంటారో లైట్గా కొంచెం వేసేసి కలిపేసుకోండి. థిక్నెస్ వస్తుంది. చూడండి దగ్గర పడిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక బౌల్లో సర్వ్ చేసేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి పాలుండలు రెడీ అయిపోయింది. టేస్టీగా ఉండే పాలుండలు రెడీ అండి. టేస్ట్ చూసి మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాము. థ్యాంక్ యూ.